హాయ్ బ్రో. సో ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ రాబోతున్న సినిమా కోసం మన ఇండియాతో పాటు ఇతర దేశాలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అవునవును. సో ఇప్పుడు ఏంటంటే టైటిల్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ అన్నమాట. వారణాసి అని చెప్పేసి, గరుడ అని చెప్పేసి, సంచారి అని చెప్పేసి ఇట్లా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఏ పేరు అయితే సెట్ అయింది అనుకుంటున్నారు? సెట్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారి గురించి మాట్లాడుతుంది అనమాట. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది తెలియదు అనమాట. ఒక బాహుబలి తర్వాత, బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని చరిత్ర సృష్టించారు కదా. దాని తర్వాత టైటిల్ బాహుబలి ఎలా ఉంది చెప్పుకోవడానికి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. గంభీరంగా బాహుబలి, మాదిరా బాహుబలి, తెలుగులరా బాహుబలి అని చెప్పి గర్వంగా ఏడిపోయినా కూడా, ఏ స్టేట్ పోయినా, ఏ డిస్టిక్ పోయినా, ఏ కంట్రీ పోయినా కూడా కాలేజ్ రేసి చెప్తాను అనమాట. అలాగే ఇంకోటి ఏదైనా చెప్పుకోదగ్గట్టే ఉంటే బాగుంటుందని చెప్పి అనమాట. గరుడ అని చెప్పారు, అది ఆల్రెడీ ఉంది. అంటే వారణాసి కొద్దిగా అంటే డిపెండ్ ఆన్ స్టోరీ, డిపెండ్ ఆన్ టైటిల్స్ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటేనే గుర్తుకు రావాల్సింది ఎస్ఎస్ రాజమౌళి గారు. చూద్దాం, పిలిచి అంటే ఆయన ఏం పెడతా తెలియదు కదా, మంచిగా పెట్టాలని కోరుకుంటాం. మరి అంటే దాని తగ్గట్టు అంటే శృతి హాసన్ గారు సాంగ్ వచ్చిన తర్వాత అందులో సంచారి అని కూడా ఉంది కదా, సో అట్లా ఏమైనా పెడుతుండొచ్చు. సంచారి అని చెప్పి వచ్చింది కదా సాంగ్, మా అక్క భలే వాడింది. ఓకే ఫైన్. అంటే అదే భయ్య, బాహుబలి అంటే సాంగ్లో కూడా చాలా వచ్చాయి. బాహుబలి సినిమాలో బాహుబలి బాహుబలి అని చెప్పి, సంచారి అంటే మనం ఇలా ఫిక్స్ అయిపోతున్నాము. విల్ సీ, వీ డోంట్ నో. అంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అంటే మనకు ఒక నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్. అవునవునవును. సో ఇప్పుడు మహేష్ బాబు గారు అది కూడా గ్లోబల్ లెవెల్లో 120 కంట్రీస్ లో, మరి ఇది ఎట్లాంటి సంచలనం సృష్టిస్తుంది? సంచలనాలు, రికార్డులు, బ్రేకులు ఇవి ఏముండవు అనమాట. మొత్తం ఖాళీ ఏడుకేటుగా పోతుంది అనమాట. కంట్రీలని దాటికి ఎక్కడెక్కడ పోయి, బాహుబలి తర్వాత రాజమౌళి గారు 100 ఏళ్ళు కాదు 150 ఏళ్ళు బతికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లు అందరినీ పాన్ ఇండియా లెవెల్కి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటాను అనమాట. పిలిచి గరుడ అనే పేరు బాగా సెట్ అవుతుంది అన్న. ఎందుకంటే కృష్ణ గారికి కూడా ఆ పేరు మీద చాలా జరగటం కానీ, చాలా అలా పేరు వారసత్వం కానీ, ఆ పేరు అనేది బాగా కలిసి రావడం కానీ చాలా జరిగినాయి. గరుడ అనే దాని మీద, గా అనే అక్షరం మీద, ఓకేనా, దాని మీదే గరుడ అనే ఆలోచనే ఉందనుకుంటున్నా మహేష్ బాబు గారికి. ఇందా మీడియాలో మాట్లాడటం కూడా చూశాను, చాలా హ్యాపీగా మాట్లాడాడు. చాలా జాగ్రత్తగా రాండి అని ఫ్యాన్స్కి సలహా ఇవ్వడం కూడా జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది అన్న, మొహంలో ఒక సంతోషం కనపడింది ఈరోజు. గరుడ అంటే ఇండియన్స్ కంటే ఎక్కుతుంది, మరి ఫారినర్స్ కి అయితే అంతగా నచ్చుతుంది అనుకోవచ్చా? మా లాంగ్వేజ్ లో అయినా కంపల్సరీగా ఎక్కిద్ది అన్న. ఏంటంటే ఆ గరుడ అనే ఆ డైలాగ్కే ఒక ఆకర్షణ అనేది వచ్చింది. ఒక ఏ గరుడ అనే ఆ మాటకే ఒక నోట్లో నుంచి చక్కున పలకడం కానీ, ఎవరైనా బాగా మాట్లాడే వాళ్ళకి కానీ నోట్లోంచి చక్కున వచ్చింది ఆ పదం అనేది. కాబట్టి కంపల్సరీగా అది సూపర్ హిట్ అయిద్ది అన్న. ఆ పేరే పెడతాడని ఆశిస్తున్నాను. అంటే మహేష్ బాబు గారి ఒక అంటే మనకు చిన్న లుక్ ఒకటి వదిలారు కదా, మెడలో రుద్ర అని అది ఒక పెండెంట్. సో అన్నీ చూస్తే వారణాసి అంటే శివునికి సంబంధించి ఇట్లయితే సెట్ అవుతుందని అనుకుంటున్నారు కదా, వారణాసి అంటే బాగుంటుంది అని చెప్పేసి. వారణాసి కొద్దిగా వేరే ఉంటుంది అన్న. వారణాసి విధానం ఏంటంటే అది చల్లగా వెళ్ళే వాతావరణం లాగా ఉంటుంది. కానీ ఈ సినిమా మూమెంట్లో కానీ ఆ సింహాలు, అన్ని పులులు, అన్ని జంతువుల మీద ఉంది కాబట్టి ఇది ఈ మూమెంట్ అనేది ఒక ఘర్షణ లాగా జరుగుతుందనే మూమెంట్ కనబడింది కాబట్టి ఇదే పేరు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. అది అన్న ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా లుక్స్ కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్స్ కానీ, అండ్ మహేష్ బాబు గారు వీళ్ళ కాంబినేషన్ చూస్తామంటే 120 దేశాల్లో మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా ప్రపంచం? ఇంకా సేపట్లో ఏదో ట్విట్టర్ ఏదో వదులుతున్నారు స్ట్రైటింగ్ ఏదో, అది చూసినాక ఇంకా హ్యాపీ అనిపించింది. దానికోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఫుల్ హ్యాపీ అన్నా. కానీ మూమెంట్ అనేది చాలా బాగుండిద్ది. ఎందుకంటే మహేష్ బాబు గారి లుక్ కానీ చాలా కష్టపడినట్టున్నాడు. ఆయన వేసానికే కొద్దిగా కష్టపడాలి. ఆ లుక్కి కానీ చాలా బాగా అనిపించింది. రాజమౌళి గారు అంటే ఇక మరో చరిత్ర రాయబోతున్నాడు. రాజమౌళి గారు మహేష్ బాబుతో 3వ చరిత్ర ఆయన తెరగ మీదకి ఎక్కబోతున్నాడు. చాలా సూపర్ హిట్ అయిద్దని ఆశిస్తున్నాను అన్న. ఇప్పటి వరకు రాజమౌళి గారి రికార్డ్స్ కొలగొట్టడం అంటే చాలా కష్టంగా ఉండేది అందరూ కూడా. సో ఇప్పుడు 120 దేశాలంటే ఇంకా ఎవరు కూడా కొలగొట్టని రికార్డ్ అనుకోవచ్చు. మరి ఆయన్ని మించిన డైరెక్టర్ ఎవరైనా వస్తారనుకోవచ్చా? రారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు తెలుగు నేల మీదే ఉండాలని ఎన్నాళ్ళు ఫీల్ అయ్యాము. కానీ ప్రపంచ దేశాలే చూస్తున్నాయి మన తెలుగు సినిమాల గురించి. కానీ ఇప్పుడు రీసెంట్గా అఖండాగుది కూడా కటౌట్లు ఎక్కడెక్కడో కనపడుతున్నాయి. మా ఫ్రెండ్స్ ఫోటోలు పెడుతున్నారు. తెలియని వాళ్ళు బాలయ్య అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా అఖండ ఆ సినిమా ఆ డైలాగులకి అట్లా ఆ లుక్స్కి ఏంది శివుణ్ణి పూజించడం, మన హిందుత్వాన్ని పూజించడం మొదలైందన్న బయట దేశాల్లో. మహేష్ బాబు గారి సినిమా మరియు రాజమౌళి గారి సినిమా, ఆ కాంబినేషన్ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే రాజమౌళి గారు ఇప్పటివరకు నేషనల్ వరకు తీశారు మంచిగా, ఇంకా మహేష్ బాబు కూడా నేషనల్ వరకే ఉన్నారు. బట్ ఈ మూవీతో గ్లోబల్ స్టార్ అవ్వబోతున్నారు. గ్లోబల్ రేంజ్లో మన మూవీ అయితే పోతుంది. సో దీనికోసం చాలా హోప్స్ ఉన్నాయి చాలా మందికి. సో చాలా టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ సంచారి పాట వచ్చినప్పటి నుంచి సంచారి పెడతారా,
లేకపోతే గరుడ పెడతారా, ఇంకొకటి ఏంది వారణాసి పెడతారా అని చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ ఉన్నది. చాలా మందికి ఇంట్రెస్ట్గా ఉన్నది. ఈ రోజు కూడా ఏదో ఒక ఈవెంట్ ఉన్నది, అందరికీ పాస్పోర్ట్స్ ఇచ్చారు, బట్ చాలా మందికి అయితే దొరకట్లేదు పాస్పోర్ట్స్. దాని గురించి వాళ్ళు ఏదైతే చెప్తున్నారు, ఇట్లా రాండి ఎలా రాని చెప్తున్నారు. బట్ నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఏ టైటిల్ పెడితే బాగుంటుంది అనుకుంటే గరుడ. ఎందుకంటే ఆ సంచారి పాట చూసాం కదా, సంచారి పాట అంటే ట్రావెలర్ ఒక ప్లేస్ నుంచి ఒక ట్రావెలర్ చేస్తుంటారు, లైక్ వైల్డ్ ట్రావెలర్ అనుకోండి, అట్లా ట్రావెలర్ చేస్తుంటారు కదా ఫారెస్ట్లో ఇట్లా. అంటే సో గరుడ అంటే ఒక ఫ్లయింగ్ బర్డ్, అందులో కూడా కింగ్ బర్డ్ అది. సో తను కూడా ఒక గరుడ లాగా ఫ్లై లాగా అంతా తిరుగుతూ ఉంటాడు, వేటాడుతూ ఉంటాడు. సో గరుడ అని పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. బ్రో మనము మహేష్ బాబు గారి ఒక ఫేస్ చూపించకుండా నార్మల్ ఒక పోస్టర్ వచ్చింది కదా, సో ఆ మెడలో ఆ లాకెట్ అంతా చూస్తే శివుడికి సంబంధించింది వారణాసి అయితే బాగుంటుందేమో అని కొంతమంది అనుకుంటున్నారు. అక్కడ ఏమైనా ఛాన్స్ ఉందంటారా వారణాసి అని పెట్టారు? వారణాసి నాకు తెలిసి గరుడనే మంచిగా ఉంటుంది. అంటే ట్రావెలర్ అంటున్నారు కదా, గరుడ ఉంటుంది. మరి వారణాసి అంటే లైక్ కాశీ రిలేటెడ్ అట్లేమన్నా ఉండొచ్చు అనుకుంటున్నాం. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ లాగే ఉంది ఇది కూడా. విలన్ చూసారు కదా, ఐన్స్టీన్ లాగా కొంచెం ఇది లాగా 24 సినిమాలో విలన్ లాగా ఉన్నారు కదా. సో దీని ఒక ట్రావెలర్ లాగా ట్రావెలింగ్ అవుతున్నప్పుడు తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఫేస్ చేసినట్టు ఏంటి అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ది గరుడ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటి వరకు రాజమౌళి గారి సినిమాలు అంటే హీరో ఎవరైనా కావచ్చు, బట్ నేషనల్ వైడ్ గా ముందుగానే బడ్జెట్ వచ్చేస్తారు. సో మరి ఈ సినిమా ఓన్లీ మన దేశం కాదు 120 దేశాలు రిలీజ్ అంటున్నారు. మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? అదే రాజమౌళి గారు ముందుగానే చెప్పారు, నేను నేషనల్ వరకు తీశాను సినిమా, ఈసారి తీయబోయేది గ్లోబల్ లెవెల్లో తీస్తున్నాను, హాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు, రేంజ్ దాటిపోతుంది, అది కూడా మహేష్ బాబు గారు పెట్టి తీస్తున్నాను. రాజమౌళి గారు నార్మల్గా ఈగా సినిమాలు అయితే కమెడియన్ని పెట్టి మర్యాద రామణ సినిమా తీస్తేనే నేషనల్ లెవెల్లో పోతుంది. అలాంటిది ఇక్కడ ఎవరు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఇతనికి అమెరికాలో బయట దేశాల్లోనే ఆల్రెడీ పెద్ద రేంజ్లో ఉన్నారు నార్మల్ సినిమాలు తీసిన దానికి. అలాంటి పర్సన్ని పెట్టి గ్లోబల్ సినిమా అంటేనే ఆ టైటిల్స్కే ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. సో అలాగే చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ చాలా అంటే పెరిగిపోయి గరుడ అనేది సెట్ అయితే అనుకుంటున్నా. ఎందుకంటే గరుడలోనే భయంకరమైన ఒక ధ్వంసం ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఒక రాజమౌళి మహేష్ బాబు అని అంటే ఇప్పటివరకు హాలీవుడ్లన్నా బాలీవుడ్లనన్నా లేకపోతే ఇంకొకడ ఏ వుడ్లనైనా సరే ఇంత పెద్ద రికార్డు ఉన్నా అది బ్లాస్ట్ అయిపోతుంది. ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడు కనిగిని ఎరగంది ఈసారి చాలా థియేటర్లో చాలా దేశాలల్లో ఈ సినిమా అనేది కరోనా ఎట్లా వ్యాప్తించిందో నాకు తెలిసినంత వరకు అయితే ఈ రాజమౌళి మహేష్ బాబు సినిమా అంత వ్యాప్తిస్తా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంతవరకు పుష్ప రికార్డ్స్ లేకపోతే అవతార్ రికార్డ్స్ ఏ ఉన్నా సరే అన్నీ బ్లాస్ట్ అయిపోతాయని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకనంటే మనం రాజమౌళి దగ్గర నుంచి ఒక సునీల్ని పెట్టి తీస్తేనే మనకి బొమ్మ ఎట్లా అదిరిందో మనకు తెలుసు. అట్లాంటిది ఒక పాన్ ఇండియా హీరో మన మహేష్ బాబు అంటే మీరు అనుకోవచ్చు ఇంతవరకు పాన్ ఇండియా మూవీ తీయలేదు కదా, పాన్ ఇండియా హీరో ఎట్లయితే అని. మేము చిన్న ఉన్నప్పుడు మేము నిక్కర్లో వేసుకున్నప్పుడే పోకిరి సినిమా తీసి అదే మాకు పెద్ద పాన్ ఇండియా మూవీ. మీ అదృష్టం బాగుండి ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ కాలేదు, లేకపోతే అప్పట్లోనే ఆ రికార్డ్స్ అన్ని బ్లాస్ట్ అయిపోయాయి అన్న. నాకైతే వారణాసి నచ్చింది బాగా. ఎందుకోసం అంటే గరుడ అనేది గరుడ వేగ అంటే కొన్ని ఉన్నాయి మూవీస్లో ఆ పేరు. వారణాసి అనేది రేరు, మేబీ ఉండొచ్చేమో, నేను వెళ్ళలేదు. గరుడ కూడా కొంచెం అంటే ఓల్డ్ లైక్ మా జనరేషన్ వాళ్ళకి నార్మల్ అనిపిస్తుంది. వారణాసి అంటే మాకు నచ్చింది. అది కాక ఆ పేరు ఏంటంటే ఆయన ఎక్కువ ట్రావెల్ చేస్తాడు అడవిలో కానీ లేకపోతే వేరే ఆ టైప్ అని అనుకుంటున్నా. స్టోరీ కూడా అదే అనుకుంటున్నా. అంటే ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు కానీ లుక్స్ చూసిన తర్వాత గరుడ అంటే ఒక మనకు తెలియని ఇన్స్పిరేషన్ వస్తుంది, అట్లాంటి పేరే పెడతారని చెప్పేసి అంటున్నారు వారణాసి కన్నా కూడా. అవునా? మేబీ పెడితే ఓకేలే, కానీ నాకు నచ్చిన పేరు అయితే వారణాసి. మేబీ ఆ మూవీ స్టోరీకి తగ్గట్టుగా పెడతారని అనుకుంటున్నా. ఏది పెట్టినా కానీ ఐ యాక్సెప్ట్, రెండు బాగున్నాయి, కానీ వారణాసి ఐ లైక్ ఇట్. అంటే రాజమౌళి గారు ఇండియా వైడ్ గానే సినిమా తీస్తేనే అది ప్రపంచ దేశాలు మొత్తం కూడా అంటే కనెక్ట్ అవుతారు. మరి ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో సినిమా తీస్తున్నారు, 120 కంట్రీస్ లో రిలీజ్ అంటున్నారు. మరి ఇప్పుడు ఏ లెవెల్లో ఆలోచన విధానం ఉంటుంది అనుకోవచ్చు అయింది? ఆయన మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉండే కొద్దీ పెరుగుతూ పోతుంది. ఈయన వల్ల ఇంకా తెలుస్తుంది. అంటే మొన్నదాకా వరల్డ్ వైర్ తెలిసింది, ఇప్పుడు యూనివర్సిటీ మొత్తం తెలిసేలాగుంది. ఏనున్నంత వరకు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎవరు టచ్ చేయలేడు. మహేష్ బాబు గారు రాజమౌళి గారు కలిసి ఇంకొక చరిత్ర సృష్టిస్తారు. బాహుబలి ఎలాగైతే రికార్డు బద్దలు కొట్టిందో అలానే ఇప్పుడు వచ్చే గరుడ కావచ్చు, వారణాసి కావచ్చు, ఈ రెండిట్లలో ఏదైతే అది బాగా ఎక్కువ హిట్ కొట్టి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంలో నెంబర్ 1 ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ మూవీ ఒక చరిత్ర క్రియేట్ చేస్తుంది. మళ్ళీ ఆ చరిత్రని తిరగరాయాలంటే ఏ హీరో వస్తారు, ఏ డైరెక్టర్ వస్తారు అనుకోవచ్చు? ఏ హీరో వచ్చినా ఏ డైరెక్టర్ వచ్చినా అది మన తెలుగు వాళ్ళై ఉండాలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చేయాలి, మన ఇండియా వాళ్ళై ఉండాలి. మనది ఎందుకంటే నేను మా చిన్నప్పుడు వింటూ ఉండేవాడిని. అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని వేరే వాళ్ళు కొంచెం చిన్నగా చిరంజీవి గారు మాట్లాడింది కూడా విన్నా మీడియాలో.
అలా మళ్ళీ అలా చూడాలంటే భయపడాలి. ఆ సిచ్యువేషన్కి తేవాలని ఇప్పటికే బాలీవుడ్ పని అయిపోయింది. నాకు తెలిసి గరుడ బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకోసమని? గరుడ అనే పేరు కొంచెం భయంకరంగా ఉంటుంది కాబట్టి సినిమా కూడా భయంకరంగా ఉండాలనుకుంటున్నా. అది అంటే వీళ్ళిద్దరు కాంబో అంటే మీకు అట్లాంటి గుర్తు వస్తున్నాయి అంటారా? గుర్తు రావడం లేదు కానీ రావాలనుకుంటున్నా. ఓకే. మహేష్ బాబు అంటే అన్ని సినిమాలు సింపుల్గా తీస్తాడు కానీ సినిమా హైలైట్ కావాలనుకుంటున్నా. గరుడ అనే పేరుతో బాగా సాగి బద్దలనుకుంటున్నా. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి పోస్టర్లు కానీ మహేష్ బాబు గారి ఫేస్ చూపించకుండా ఒక పోస్టర్ అయితే వదిలేరు కదా, సో అందులో మిడిల్లో లాకెట్ చూస్తే శివునికి సంబంధించింది, వారణాసి అయితే సెట్ అయిద్దని అంటున్నారు. కానీ నాకు తెలిసినంత ప్రకారం గరుడనే. ఓకే బ్రో, ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు అంటే మన దేశం కాదు ఇతర దేశస్తులు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా 120 కంట్రీస్ లో రిలీజ్ అయింది అంటున్నారు. మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమాని మీరు? సూపర్ బాక్స్ ఆఫీస్ బద్దలేదు అనుకుంటున్నా. ఎవరు సాటి రాలేరు ఈ సినిమా. సాటి అనే కాదు, సాటి వస్తారు, హీరోలు దండిగా ఉండారు వస్తారు. కానీ ఈ మహేష్ బాబుకు ఈ సినిమా కొంచెం భారీ విజయాన్ని ఇస్తాను అనుకుంటున్నా. అంటే రాజమౌళి గారి గురించి ఏం చెప్తారు? రాజమౌళి గారు అంటే ఆయన పెద్ద డైరెక్టరు, ఆయన ఎవరు తీసినా సినిమా హిట్ అవుతుంది. ఓకే, సినిమా మాత్రం భారీగా ఉంటుంది. గరుడ ఎందుకోసమని నాకు అనిపించింది చెప్తున్నా. ఓకే, అంటే రాజమౌళి గారి సినిమాలు అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎట్లా అంటే సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది అనుకుంటున్నా. బాహుబలి RRR చూసిన కాబట్టి అంటే ఈ సినిమా ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. సో మరి అందరినీ మహేష్ బాబు గారు మెప్పించగలుగుతారు అనుకుంటున్నారా? అనుకుంటున్నా. మీకు ఫేవరెట్ హీరోనేనా మహేష్ బాబు గారు? ఫేవరెటే. ఫస్ట్ అయితే ప్రభాస్, తర్వాత మహేష్ బాబు. ఓకే, అంటే రాజమౌళి గారు ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం మీకు? బాహుబలి ఆబ్వియస్లీ. RRR బాహుబలి ఎవరికి బాహుబలి. సో మొన్న చూసారా మరి ఎపిక్ వచ్చినప్పుడు? చూడలే, ఫోన్లో చూసిన. ఓకే, అంటే క్వాలిటీ పరంగా కానీ ఎట్లా అనిపించింది మీకు? బాగానే ఉంది.